విచిత్రమైనటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి దాని ప్రచారానికి ఆలయాన్ని వాడుకోకూడదు. భగవంతుడు తప్పు చేసేటప్పుడు సరైన దిశలో దారిలో పెడతాడు. దానికి సాక్ష్యం లడ్డు ఉదంతంలో తప్పుడు ప్రచారాలకి చెక్ పెడుతూ ఆవు మాంసం, పంది కొవ్వు, పంది మాంసం లాంటి పంది కొవ్వు నూనె, ఆవు కొవ్వు నూనె లాంటి ప్రచారాలకి న్యాయస్థానం ద్వారా చెక్ పెట్టగలిగారు. చివరికి ప్రాథమిక దర్యాప్తులో ఏం తేలింది? అదేమీ లేదని తేలింది. పామాయిల, డాల్డానా దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. అవి కల్తీ చేసినా తప్పే, కానీ భక్తుల మనోభావాలు ప్రధానంగా గాయపడేది ఇట్లాంటి వాటికి. అవి అయితే ఇంటర్నల్గా వాళ్ళు చేస్తారు, దానికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేయక్కర్లేదు. అట్లాంటి కిందున్న వ్యాపారులు చేసే అదో పనులు వాళ్ళు ఆ పాపాన్ని పడిపోతారు, వాళ్ళ కుటుంబాలు కూడా దెబ్బతింటాయి. అది చూసినా కూడా బుద్ధి రాదు. కొంతమంది ఆ భక్తి లేని వ్యాపారస్తులు ఆ పని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఒక ఆస్పెక్ట్. అది అంటే భగవంతుడు అలర్ట్గా ఉంటాడు, జాగ్రత్తగా ఉండాలి తిరుమల విషయంలో మనం మాట్లాడే ప్రతి అంశం కూడా. అట్లాగే ఇప్పుడు మరొక కీలకమైనటువంటి విషయం, తిరుమలలో అన్యమతస్థులు లేరా? ఖచ్చితంగా ఉన్నారు. మొన్ననే ఒక ఆయన సస్పెండ్ చేశారు కదా, రాజశేఖర్ అనేటటువంటి ఆయన్ని. ఇందులో 3 రకాల స్టాఫ్. ఒకటి పర్మనెంట్ ఎంప్లాయీస్. పర్మనెంట్ ఎంప్లాయీస్లో 22 మంది ఉన్నారన్నటువంటిది బిఆర్ నాయుడు గారును శ్యామలరావు గారు తేల్చింది. వాళ్ళని కొండ పైన కాకుండా కొండ కింద పోస్టుల్లోకి పెడతామన్నారు. అసలు ఎట్లొచ్చారు వాళ్ళు అన్యమతస్థులు? అది ఏమన్నా కుట్రపూరితంగానంటే కాదు. గతంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఎట్లా ఉండేయో అదే నియామకాలు ఉండేవి టీటీడీకి కూడా. అంటే అదే రూల్స్ వర్తింపజేసేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వ నియామకాలు ఈ మతం వాళ్ళు చేయకూడదు అనేది లేదు కదా, దానివల్ల వచ్చేసారు. అది అప్పట్లో బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ వీళ్ళు ఆ పాయింట్ రైట్ చేయడంతో దాని మీదన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక ఆదేశాలు ఇచ్చారు. అన్యమతస్థులకి ఉద్యోగ నియామకాల్లో ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదంటే ఒక జీవో ఇచ్చేశారు. దాని మీద కోర్టులకు కూడా వెళ్ళారు. సవాల్ చేస్తే కూడా కోర్టు కూడా ఇప్పటిదాకా దాన్ని మార్చలేం, కానీ ఇకపైన హిందూ ఆధ్యాత్మిక క్షేత్రంలో వాళ్ళు మాత్రమే ఉండాలి, హిందువులు మాత్రమే ఉండాలి, దానికి సపరేట్ బైలాస్ ఉంది కాబట్టి దాంట్లో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చెప్పింది. అది రాజశేఖర రెడ్డి టైంలో చేసినటువంటి యాక్ట్. అది నడిచింది. అదే సందర్భంలో అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని ఏదైనా ప్రభుత్వ శాఖలతో చేయడానికి కూడా ప్రయత్నించారు. వాళ్ళు వెళ్ళమన్నారు, కోర్టులకు వెళ్ళారు. దాంతో టీటీడీలోనే నాన్ ఫోకల్ పోస్ట్ పైన కాకుండా కింద ఇవన్న చేసుకునేటట్టు అది ఇక టీటీడీ డెసిషన్ తీసుకోమని చెప్పింది కోర్టు కూడా. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు నియమితులయ్యారు కాబట్టి వాళ్ళని తీసేయడానికి లేదు, ట్రాన్స్ఫర్ వేరే శాఖలకి చేయడానికి లేదు. ఆ శాఖకే ప్రత్యేకించి రిక్రూట్ అయినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు విల్లింగ్ అయితే ఇవ్వచ్చు, కానీ అక్కడ విల్లింగ్ ఉండరు వాళ్ళు, కావాలని నడిచింది. అదొకటి నడుస్తుంది. అలాంటి వాళ్ళు ఇదివరకు అప్పట్లో 40-50 ఉంటే రిటైర్మెంట్లు పోను ఇప్పుడు 22 మంది దాకా ఉన్నారు. ఇక 3వ వర్గం వచ్చేటప్పటికి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. వీళ్ళల్లోనే ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు అంటే అక్కడ ఈ మనం పైకి కొండ మీదకి వెళ్తున్నప్పుడు అటు ఇటు ఇవన్నీ నరుకుతూ ఉంటారు, చెట్లు ఇవన్నీ గార్డెనింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఆ పైన ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు కదా. అంటే ఇతర పై పనులు లేబర్ వర్క్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఏంటి, టీటీడీతో డైరెక్ట్ ఉద్యోగం ఉండదు. వాళ్ళవన్నీ కూడా కాంట్రాక్ట్. ఒకళ్ళు 100 మందిని సప్లై చేస్తారు, ఒకళ్ళు 1000 మందిని సప్లై చేస్తారంటే శానిటేషన్ కాంట్రాక్ట్ ఒకళ్ళని, ఈ ఏరియా శానిటేషన్ కాంట్రాక్ట్ ఒకళ్ళు, ఈ ఏరియా శానిటేషన్ కాంట్రాక్ట్ ఒకళ్ళు. ఈవెన్ కొండపైకి వెళ్ళేటటువంటి దగ్గర మనం తనిఖీలు చేసేటటువంటి సెక్యూరిటీ ఉంది కదా, ఆ విభాగంలో కూడా హెడ్ ఏమో విజిలెన్స్ ఉంటుంది. ఈ తనిఖీలు వ్యవస్థలో పనిచేసే వాళ్ళలో ఎక్కువ మంది ఇట్లా అవుట్సోర్సింగ్ వాళ్ళే ఉంటారు. వీళ్ళు ఆ సదరు సంస్థల అంటే ఎవరైతే కాంట్రాక్ట్ పొందుతారో వాళ్ళు మాత్రం ఇక్కడ హిందువులే కావాలంటే వాళ్ళకి దొరకరు. వాళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ ఉంటారు. మనం అక్కడ చూస్తే తమిళనాడు వాళ్ళు ఎక్కువ కనబడుతుంటారు. మత మార్పిడికి గురైన వాళ్ళు అనేక మంది ఉంటారు. ఈ శానిటేషన్ వర్కర్స్లో కావచ్చు, ఈ ఫారెస్ట్ వర్క్స్లో కావచ్చు, ఇక్కడ ఈ తనిఖీల వర్క్స్లో కావచ్చు. వాళ్ళు అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం టీటీడీ చేతిలో ఉందా? తిరుమల తిరుపతి దేవస్థాన నిబంధనల ప్రకారం అయితే ఆ కాంట్రాక్టర్లు కూడా తప్పనిసరిగా హిందువులే అయి ఉండాలి. అది కరెక్ట్గా చెక్ చేస్తున్నారా? అది లేదు. తిరుమలే కాదు, ఏ గుడి దగ్గర చెక్ చేయట్లేదు. ప్రతి గుడిలో కూడా ఇట్లాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దగ్గర ఇదే ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఏదో జాబ్ కింద చేసుకుని వెళ్ళిపోతే గొడవ ఉండదు. వాళ్ళు వాళ్ళ మతాచారాల ప్రకారం వ్యవహరించడము లేదా అక్కడ ఏదైనా చేసినప్పుడే ఇష్యూస్ వస్తుంటాయి. బండి సంజయ్కి అట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందా?
1000 మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు ఉన్నారు అంటూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఇది హెచ్చరిస్తున్నానని చెప్పడం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనకి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా? భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడున్నటువంటి బోర్డు మెంబర్ సమక్షంలోనే ఆయన ఈ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి నిలదీస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? 22 మంది అని మొన్ననే చెప్పారు, ఈవెన్ ఇప్పుడు ఎట్లా అని ఆయన ఏమన్నారు ఒక్కసారి విందాం. బండి సంజయ్ గారు నిన్న తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత బయట పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ టీటీడీలో దాదాపు 1000 మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలలో ఉన్నారు, వాళ్ళనందరినీ కూడా వెంటనే తొలగించాలి, నేను కోరటం లేదు, హెచ్చరిస్తున్నా, టీటీడీ బుద్ధి మారలేదు, ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. కేంద్ర హోంమంత్రే ఈ రకమైనటువంటి ప్రకటన చేశారంటే ఆయన నివేదిక ఏమన్నా తెప్పించుకోకుండా మాట్లాడి ఉంటారా అన్నటువంటి ఒక ప్రశ్న. అందులోనూ పక్కనే ప్రస్తుత టీటీడీ పాలక మండలి సభ్యుడిని పెట్టుకొని మరి ఆయన ఆ ప్రకటన చేయటం జరిగింది. ఒక పూర్వ అధ్యక్షునిగా నేను బండి సంజయ్ గారి ఆ మాటల్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం మీద బండి సంజయ్ చేసినటువంటి దాడిలాగా నేను భావిస్తున్నా. దాదాపు 5-6 నెలల క్రితం టీటీడీ బోర్డు సమావేశంలో వాళ్ళు మాట్లాడి బోర్డు సమావేశంలోనే వాళ్ళు ప్రకటించినటువంటి సంఖ్య టీటీడీ ఈవో టీటీడీలో 22 మంది అన్య మతస్థుల్ని గుర్తించాము అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఆ రోజున పత్రికలలో చెప్పటం జరిగింది. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ చైర్మన్ ఇద్దరూ కూడా ఇంతమంది అన్యమతస్థులు ఉన్నారు, వాళ్లను వేరే చోటికి పంపుతున్నామని వాళ్ళు చెప్పటం జరిగింది. కానీ నిన్న బండి సంజయ్ గారు వచ్చి 1000 మంది అన్యమతస్థులు టీటీడీలో ఉన్నారు అని అంటే మీ ప్రకటన వెనుక కుట్ర దాగి ఉన్నదా? ఆలయ ప్రతిష్ట మంటగలపాలి, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మంటగలపాలి, ఈ ఆలయానికి పెరుగుతున్నటువంటి అత్యంత జనాదరణ వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ స్వామివారి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలా అన్నటువంటి వెనుక మీ భావజాలం ఏమన్నా పనిచేస్తున్నదా అని అందరూ కూడా ఆగ్రహిస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు కూడా. ఏ రకంగా మీరు ఆ ప్రకటన ఇస్తారు? స్వామివారి ఆలయానికి దర్శనానికి వచ్చి దర్శించుకొని పోకుండా ఒకేసారి ఇంత పెద్ద బండ వెంకటేశ్వర స్వామి క్షేత్రం మీద వేయటం అంటే చాలా ఆక్షేపించదగ్గ విషయం ఇది. లేదు, మీరు హోంశాఖ మంత్రి కాబట్టి మీ పరిశీలనలో మీరు ఏమన్నా నివేదిక తెప్పించుకొని ఈ 1000 మంది అన్యమతస్థులు ఉన్నారు అన్నటువంటి ప్రకటన చేసినారా? చేసినప్పుడు వాళ్ళ మీద హెచ్చరిక కూడా చేశాను అని అంటున్నారు. చర్యలు తీసుకోండి ఇంకా అన్యమతస్థుల్ని కొనసాగిస్తున్నందుకు. ఎందువల్లంటే అంతమంది దాదాపు 20% పైగా అన్యమతస్థులే టీటీడీలో పనిచేస్తున్నారు అన్నటువంటిది మీ ప్రకటన సారాంశం. ఈ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో నడుస్తున్నది, ఇది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాము అని ప్రతినబూనినటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ మీ ప్రకటనని సమర్థిస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నా. బండి సంజయ్ గారి ప్రకటనని టీటీడీ చైర్మన్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, ఏ ఇతర అధికారులు కానీ 24 గంటలు పైగా గడిచినా కూడా దీన్ని ఖండిస్తూ ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళు ఆ ప్రకటనకి లొంగన్నా పొయ్యి ఉండాలా, లేదా బండి సంజయ్ గారు చెప్పినటువంటిది నిజమని భావిస్తూ అన్నా ఉండాలా?
మీరే బోర్డు సమావేశంలో 22 మంది మాత్రమే అన్యమతస్థులు పనిచేస్తున్నారు అని బోర్డు సమావేశంలోనే ప్రకటించిన తరువాత ఒక కేంద్ర హోంశాఖ మంత్రి 1000 మంది అన్యమతస్థులున్నారు, అందులోనూ కూడా నేను సూచించటం లేదు, రిక్వెస్ట్ చేయటం లేదు, హెచ్చరిస్తున్నాను టీటీడీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పటం అంటే దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? దీని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది, టీటీడీ అధికారుల మీద ఉన్నది. అందులోనూ కూడా పక్కన పాలక మండలి సభ్యుడిని పెట్టుకొని ఆయన ఆ రకమైనటువంటి ప్రకటన ఇవ్వటం, ఇది టీటీడీని మొత్తాన్ని అవమానపరచటమే. టీటీడీ యొక్క పాలక మండలినే కాదు, టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా తీవ్రంగా అవమానపరచటమే. దీని మీద ఉద్యోగ సంఘాలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. తిరుపతిలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా దీని పట్ల చాలా తీవ్రమైనటువంటి బాధను వ్యక్తపరుస్తున్నారు. ఈ రకంగా ఒక కేంద్ర మంత్రి మాట్లాడడం భావ్యమానని, దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దాని మీద మీరు వివరణ ఇస్తారా, అది నిజమని అంగీకరిస్తారా, వెంటనే తెలియజెప్పాల్సిన పరిస్థితి. ఇక్కడ స్పష్టత కావాల్సిందల్లా డైరెక్ట్ వాళ్ళు 22 మంది ఈ అవుట్ సోర్సింగ్ వీటిలో చెక్ చేస్తున్నారా? అటు బండి సంజయ్ చెప్పింది, ఇటు కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది, రెండింటిని కోఆర్డినేట్ చేస్తే కనబడే గ్యాప్ వల్ల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో అందరూ హిందువులే ఉన్నారా, హిందువులు కాని వాళ్ళని అనుమతించచ్చా, అలా చెక్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇవి వాళ్ళందరినీ రోజు దండం పెట్టుకుని ప్రసాదం తింటారా? వాళ్ళు ప్రసాదం తింటారు అంటే క్రైస్తవులైనా హిందువుల లెక్కనే. ఎందుకంటే క్రైస్తవులు ఇప్పుడు ఒరిజినల్ క్రైస్తవం కంటిన్యూ చేస్తున్నాడు హిందూ ప్రసాదాలు తింటారు. హిందువులు అయితే క్రైస్తవ ప్రసాదం కింద నాకు కేక్ అయినా తింటారు, ఇంకోటైనా తింటారు, ముస్లింలు పెట్టేటటువంటిదైనా తింటారు. బట్ వాళ్ళు మాత్రం ఆ ప్రసాదం తినరు. అదే మనం ఇక్కడ రుజువుగా చూపించలేము. కానీ బేసిక్గా వాళ్ళు హిందుత్వాన్నే పాటిస్తున్నారా లేదా అన్నది వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గురించినైనా మాట్లాడేది బండి సంజయ్ వివరణ ఇవ్వాలి, లేదంటే కనుక భానుప్రకాష్ రెడ్డి వివరణ ఇవ్వాల్సి ఉంది ఈ విషయంలో.